ఓం గం గణపతయే నమః. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. కన్యారాశి. కన్యారాశి వారికి సూర్యుడు వృషభ రాశిలో మే 14వ తేదీ నుంచి సంక్రమించేటటువంటి సమయము దాదాపుగా జూన్ 15 వరకు కూడా ఈ మాసం మొత్తము కూడా కన్యారాశి వారికి మరి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సూర్యుడి ద్వారా మాత్రమే మనకి ఈ సంక్రమణ ఫలితాలు మనకి ఆచరింపబడుతూ సూర్యుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనకి ఇక్కడ లాభాదుల నష్టాదుల అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి సూర్యుడు తండ్రి యొక్క ఆరోగ్యం మీద, తండ్రి యొక్క ఆర్జితం మీద, అంటే ధన సంపాదన మీద, తండ్రితో మాట్లాడేటటువంటి విషయం మీద, మీరు పెట్టినటువంటి పెట్టుబడుల వలన భాగ్యం వస్తుందా, హీనత్వం చెందుతుందా. అట్లాగే దూర ప్రాంతాలకి ఎవరైనా సరే విద్యరీత్యా కావచ్చు, లేదా ఏదైనా ఉద్యోగరీత్యా కావచ్చు వెళితే అక్కడ సౌఖ్యం ఉంటుందా, ఇబ్బందిగా ఉంటుందా, ఇలాంటివన్నీ కూడా ఈ కన్యారాశి వారికి ఇప్పుడు తారసపడతాయి. సరే, ఇప్పటి వరకు అష్టమంలో ఉండి చాలా ఇబ్బందులు పడ్డా కొంతవరకు దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. తండ్రి గారి వలన కానీ, లేకపోతే వీరు ఏదైనా ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా పెట్టుబడి కనుక పెట్టినట్లయితే దాని పరంగా కొంత లాభము సేవ్ అయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది. కొంతమందికి ఉద్యోగాలు చక్కగా తొలగిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క 9వ భావం తెలియజేస్తుంది. కాబట్టి దాని ద్వారా మానసికంగా చాలా ఇబ్బందులు పడతారు. కన్యారాశి వారు ఇక్కడ కావచ్చు, విదేశాల్లో కావచ్చు, వారు ఎన్నో ఈఎంఐలు కట్టుకుంటూ వారికి వచ్చేటటువంటి జీతభత్యాల మీద వారి యొక్క జీవితాన్ని నడుపుతున్న వాళ్ళకి ఇది చాలా అసౌకర్యకరమైనటువంటి ఇబ్బందులుగా చెప్పుకోవాలి. విదేశాల నుంచి అవసరం లేదు, వచ్చేయాలనుకుంటారు కానీ రాబుద్ది కాదు, అక్కడ అలవాటు పడిపోయాయి. ఇట్లా కన్యారాశి వారికి ఏం చేయాలో తెలియక అంతర్గత సంఘర్షణ, ధనపరంగా, ఇటు తల్లిదండ్రుల పరంగా, ఇటు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా వీరిని ఏ డెసిషన్స్ తీసుకునేటువంటి పరిస్థితి. పూర్వజన్మ కర్మార్జితం అంతా కూడా ఏదో రకంగా ధనం ఖర్చు అయిపోవటము జరుగుతూ ఉంటుంది. అట్లాగే సంతానము కాస్త మాట వినకపోవటము, తండ్రి గారితో విరోధాలు, వీరికి ఆత్మస్థైర్యం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావము మే 11 నుంచి నెలల్లా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పుకోవాలి. కొంచెం ఆయుష్ పరంగా ఎన్నో ప్రమాదాలు వచ్చినప్పటికీ వీరి యొక్క ఆయుష్ని వీరు కంట్రోల్ చేసుకునే శక్తి అయితే ఉంటుంది. అంతర్గత శత్రువులు ఎక్కువ అవుతారు. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ప్రమాదాల్ని సూచిస్తాడు. ప్రయాణాల యందు ఇష్టాన్ని చూపిస్తాడు. దాంతోపాటు ఊరినే ప్రయాణాలు చేయాలి అనుకొని సడన్గా ఏదో ప్రయాణం పెట్టుకుంటారు. ఆ ప్రయాణాల ద్వారా ఆర్థికపరమైనటువంటి ధన నష్టము కనపడుతోంది. అట్లాగే వీరు అనుకున్నటువంటి సంకల్పం, ఏదైనా ఒక గృహం కానీ, ఒక వాహనం కానీ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా అప్పులున్నా వాటిని తీర్చుకోవాలనుకున్నా, లేకపోతే వారికి ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యం ఉంటే అది తగ్గిపోతుంది అనుకుంటే తగ్గుతుంది అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ కుజగ్రహము అష్టమంలో ఉండటం ద్వారా కొంత ఏదో రకమైనటువంటి ఆర్థికంగా వారు నష్టపోతే కానీ ఆ యొక్క అనుకూలతలు వాళ్ళకి కలగవు. కాబట్టి కొంచెం బంధువులతో జాగ్రత్తగా ఉండటం. మాట విద్వేషాలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా నోటి మాట జారటము అవతల వ్యక్తులతో, అది అన్నదమ్ములతో కావచ్చు, బంధువులతో కావచ్చు, లేకపోతే మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, ఎవరితోనైనా సరే కుటుంబంలో, ముఖ్యంగా కుటుంబంతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, తల్లితో కానీ మీరు మాట్లాడే వర్షన కనుక కోపావేశభూక్తమున్నా, తొందరబాటుతనం ఉన్నా లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటారు. జాగ్రత్త. కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్లో మీరు ఇరుక్కోవటము, జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి కొంతమంది కన్యారాశి వారికి ఉండటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది మీ యొక్క భూముల్ని, గృహాలని కూడా కబ్జా చేయడం, దాని ద్వారా మీరు వారి మీద కేసులు పెట్టడం, దాని ద్వారా న్యాయస్థానాల వెంబడి తిరిగి ధనం ఖర్చు పెట్టడం, ఇలాంటివి కూడా కన్యారాశి వారికి కుజగ్రహం వలన కలిగే అవకాశం ఉంటుంది. చదువులో పూర్తిగా వెనకబడిపోతారు. ఉన్నతమైనటువంటి విద్యలకు వెళ్దాం అనుకుంటే అది కాస్త ఈ కుజగ్రహం యొక్క దృష్టి వలన కూడా ఇచ్చేటటువంటి, అంటే
కన్యారాశి వారికి జూన్ 2 వరకు గురుగ్రహం 10వ స్థానంలో ఉండి వీరికి గృహంలో మార్పులు, చదువుకునే విద్యార్థులకి ఈ స్కూల్ నుంచి ఈ కాలేజీ నుంచి ఇంకో కాలేజీకి మార్పులు ఇలాంటివి జరుగుతాయి. సరైనటువంటి పట్టు జూన్ 2 నుంచి కూడా విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య యందు ఆసక్తి, చక్కగా ఒక సమయానికి కాలేజీకి స్కూళ్ళకి వెళ్ళాలనే తాపత్రయం పెరగటం, ఇవన్నీ కూడా గురుడు ఉచ్చస్థితిలో ఉండి లాభంలోకి వచ్చినప్పుడు విద్యా లాభము, గృహలాభము, వాహన లాభము కలుగుతున్నాయి. అన్నిటికన్నా మంచి వివాహ యోగం కూడా వీరికి కలగటానికి, లాభసిద్ధి కలగటానికి గురుడు జూన్ 2 తర్వాత మారినప్పుడు, అట్లాగే ఈ మే 15 నుంచి కూడా శుక్ర భగవానుడు వీరికి 10వ స్థానంలో ఉండి జూన్ 8 తర్వాత ఆయన కూడా గురుడితో సంచరించే సమయంలో తప్పకుండా ఈ కన్యారాశి వారికి విపరీతమైనటువంటి ఆర్థిక లాభము, పిత్రార్జిత గృహలాభాలు, భూలాభాదులు, అఖండమైనటువంటి విద్యాలాభాదులు, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాదులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా గురు శుక్రులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఈ యొక్క కన్యారాశి వారికి. ముఖ్యంగా సంతాన యోగము, గృహలాభము, వాహన యోగము, వివాహ యోగము, ఏ యోగాలైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వారికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కానీ కుజదృష్టి వలన కొంత ఏదైనా ఇబ్బందులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుజుడిని శాంతింపజేసుకోండి. దానికి తోడు ఈయన కేతువు 12వ స్థానంలో ఉండి మరి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని, రుణబాధలు, సంతాన మాట వినకపోవటము, సంతానపరమైనటువంటి సమస్యలు ఇవి కూడా కలగడానికి, కేతువు వలన ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి 6లో ఉన్నటువంటి రాహుగ్రహము మరి రుణబాధలు, శత్రుబాధలు, రోగబాధలు లేకుండా నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి శని మరి కన్యారాశి వారికి మే 17 నుంచి కూడా బుధుడు యొక్క నక్షత్రంలోకి మారినప్పుడు వ్యాపారపరమైనటువంటి విషయాల యందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టే పెట్టుబడుల్లో కొంచెం జాగ్రత్త లేకపోతే వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి లాభాలు ఆశించడం కష్టంగా మారే అవకాశం ఉంటుంది. బంధువులు కొంచెం శత్రుత్వంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. మీ కింద పనిచేసేటటువంటి వాళ్ళు వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్యం జాగ్రత్త. భార్యాభర్తల మధ్య ప్రేమాప్యాయతలు లేకపోయినా అవి ఉండేటట్టుగా మీరు దాన్ని సొంతంగా క్రియేట్ చేసుకోండి. లేకపోతే కోర్టు సమస్యలు తప్పవు. వివాహంలో ఆలస్యం అవడానికి అవకాశం ఉంటుంది. జూన్ 2 తర్వాత కన్యారాశి వారికి గురుబలం రావటం ద్వారా, జూన్ 8 తర్వాత శుక్రబలం రావడం ద్వారా తప్పనిసరిగా వివాహ యోగము, ఈ యొక్క సంతాన లాభము కన్యారాశి వారికి తప్పకుండా జరుగుతుంది అనటంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. మరి బుధగ్రహము కూడా దాదాపుగా మే 15 నుంచి మే 29 వరకు కూడా రవితో సంచారం వలన వీరికి ప్రయాణాల పరంగా కాస్త ఇబ్బందులు రావటము, ఉద్యోగంలో కొంతమందిని తీసివేయటము ఇలాంటివన్నీ కూడా జరగడానికి బుధుడు రవి 9లో ఉండటం దోషం. కాబట్టి విష్ణు ఆరాధన చేసుకోండి. కాస్త ఆ యొక్క ఎఫెక్షన్స్ లేకుండా ఆయన కాపాడే అవకాశం కలుగుతుంది. తర్వాత ఆయన 10వ భావంలోకి వచ్చినప్పుడు బుధుడు ఈ నెలాఖరు తర్వాత కాస్త వీరికి ఉన్నటువంటి చతురత కావచ్చు, తెలివితేటలు కావచ్చు, వీరు మాట్లాడే ధోరణి కావచ్చు, చేసిన సహాయాలు కావచ్చు, ఎక్కడో అక్కడ వీరికి సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగ లాభాదుల్ని కలుగజేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గోచారంలో మరి కన్యారాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రము, అట్లాగే చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రాల సముదాయం కలిగి కన్యారాశి వారందరికీ ఇవే జరుగుతాయా? జరగవు. ఎందుకంటే కొంతమందికి శుభాలు, కొంతమందికి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఎందుకని? ఒకే ఇంట్లోనే నలుగురిలో 2-3 ఉంటే ఒకరికి మల్టీపర్పస్గా రకరకాలుగా జరుగుతాయండి. ఎందుకని? ఎవరి జన్మజాతకం వారిది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి యొక్క వ్యక్తిత్వ స్వభావం వారిది. ఇక్కడ ఓన్లీ మానసిక చర్యలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి గోచారంలో. కానీ జాతకం పుట్టినటువంటి డేటు, టైము, ప్లేస్ని బట్టి వారికి ఒక లగ్నాన్ని అనుసరించి మరి దశలు, అంతర్దశలు చక్కగా ప్రభావితం చేస్తూ ఉంటాయి ఈ యొక్క గోచారంలో గ్రహస్థితిని. దాని ద్వారా మానసిక విచారమా, మానసిక ఆనందమా అనేటటువంటిది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి గురువుని ఏర్పాటు చేసుకొని, గురువుని సంగ్రహించి 6 నెలలకో సంవత్సరానికో అసలు మీ జాతక చక్రం ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారండి, ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుందా, ఎప్పుడు అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతాము అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. అట్లాగే వివాహం ఆటంకాలు, ప్రతిబంధకాలు దగ్గరగా వచ్చినటువంటి వివాహం చెడిపోయినా,
వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య లేనిపోని సమస్యలు ఎదురవుతున్నా, సంతాన విహీనత్వం ఉన్న, విద్యలో వెనకబడిపోయినా, అనుకున్న విద్య సాధించకపోయినా, విదేశాలు వెళ్ళి బాధపడుతున్నా, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు ప్రతికూలతలన్నీ మనకి జన్మజాతకము, దశలు అంతర్దశలు మనల్ని చక్కగా తెలియజేస్తూ ఉంటాయండి. వీటిని తెలుసుకొని గోచారంలో అవి ఉన్నటువంటి స్థానాలను బట్టి మనం తెలుసుకొని సరైనటువంటి పరిష్కారం గురువు చెప్పిన ద్వారా ఈ పరిష్కారం హోమరూపకంగానా, అభిషేక రూపకంగానా, లేకపోతే జపాలు చేయించాలా, ఇవన్నీ తెలుసుకోవాలి. ముఖ్యంగా కన్యారాశి వారు కుజగ్రహానికి, శనిగ్రహానికి, కేతుగ్రహానికి, రవి గ్రహానికి, ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి, అభిషేకాలు చేయండి. వాటికి సంబంధించిన ముఖ్యంగా కుజగ్రహ దోష పరిహారార్థమే వీరు మాత్రము, కేతువు కూడా దోషంగా ఉంది కాబట్టి గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమము బీజాక్షరాలతో చేయించుకోవడం చాలా విశేషము. అట్లాగే కుజకేతువులకి, రవికి, శనికి దానాదులు ఇచ్చుకోండి. సుబ్రహ్మణ్య ఆలయాలు దర్శనం చేసుకోండి, మీకు శుభం కలుగుతుంది. ఓం సం శరవణ భవాయ నమః.